ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాసా? ఏం వేసినావు? వరి వేసినావా? వేసినాం. ఎన్నొద్దులా ఈడ పోసి? 2 నెలలు అవుతుంది. 2 నెలలు. 2 నెలలు. 2 నెలలు అవుతుందా? 2 నెలలు అంటే నేను 15 రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు పోసిన వాళ్ళు కూడా 2 నెలలు. 15 రోజులు అంటే కూడా ఎక్కువనే కదా. కొనుగోలు చేస్తలేరు, లారీలు వస్తలేవు, బస్తాలు ఇస్తలేరు. ఎందుకట? ఏం చెప్తుండ్రు సమాధానం? ఏం చెప్తానంటే లారీలు ఆడ దించుకుంటలేరు, లారీలు వస్తలేవు, బస్తాలు లేవు అని చెప్తాను. బస్తాలు లేవని చెప్తున్నా. పోయిన తాపలో ఎప్పుడన్నా గిట్లా ఎప్పుడు లేదు, ఇంత అద్మానం ఎప్పుడు లేదు. మరి ఎందుకంటే ఈయననే ఎందుకు ఇట్లా చేస్తుండట అడిగిరా? మరి ఎందుకు చేస్తుండో తెలియదు. అడిగిరా? అడిగినాం. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఓటేసినాం కదా మేము, కాంగ్రెస్ లీడర్మే, అందుకే ఇట్లా చేస్తాడు. మీరు కాంగ్రెస్ లీడర్? కాంగ్రెస్ లీడర్. మరి రైతులను రాజులను చేస్తారు, రాజులు చేస్తాడు. రాజుని చేస్తేనే మొత్తం నానిపోయినాయి, మొత్తం కింద మీద చేస్తాను. వాన పడ్డదా? వాన పడలేదు, వర్షం పడే కదా, అంత మొలకలు వచ్చింది. మొలకలు కూడా వచ్చినాయి? మొలకలు కూడా వచ్చినాయి. అయ్యో, మరి గిట్ల అయితే ఎట్లనట? మరి మీరు కాంగ్రెస్ వాళ్ళనే అయితే మీరు అడగలేరా? ఏం అడుగుతాం? మళ్ళీ ఓట్లేస్తారా? ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడా? కొనకమని చెప్పి పట్టేదాకా కొనకు, ఒడ్లు కొనకుర్రి, మళ్ళీ సన్నొడ్లు పెట్టేదాకా ఇవి కొనొద్దని పెడతాడు. కాదే, వేసేటప్పుడు మీకు ముందుగా చెప్పిండా? మరి సన్నట్లు వేయర్రి, దొడ్డట్లు చెప్పలే. ఏం చెప్పలేదు. మరి ఇప్పుడు వేసినాక కొన అంటే ఎట్లనట? ఏందో మరి ఇట్లా సతాయిస్తాడు కదా. పోయిన 10 ఏళ్ళు గిట్ల ఎప్పుడన్నా ఉండేనా మీకు? ఎప్పుడు లేదు. మరి ఎందుకు ఇప్పుడు రైతు భరోసా 15,000 ఎత్తా అన్నాడు, రుణమాఫీ అందరికి చేస్తా అన్నాడు, అయినాయా మీకేమన్నా? ఏది కాలేదు. మాకైతే ఏం కాలేదు. మరి మీరు కాంగ్రెస్ లీడర్లకి ఇట్లా అంటే మిగతా రైతుల పరిస్థితి ఏంది? ఏం చెప్తామో, మేమే ఎవరికి చెప్పుకోకుండా అయిపోయినాం. అంతేనా? ఎవరికి చెప్పకుండా అయింది, ఎవరికి చెప్పుకోకుండా అయింది. అంతేనా? ఏం చెప్తావు ఈ రేవంత్ రెడ్డికి, సర్కార్కి ఏం చెప్తావు? ఏం చెప్తాము, మా ఒడ్లు కొనాలి, తొందరగా ఒడ్లు పోవాలి, ఇవి వర్షానికి మొత్తం మొలకలు వస్తాయి, తొందరగా కొనుగోలు చేయాలి, వేగం చేయాలి, వేగవంతం చేయాలి. ఆర్డీఓ పట్టించుకుంటలేడు, ఎంఆర్ఓ పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకోకపోతేనే కదా ఇప్పుడు ఇక్కడి నుంచి లారీలు వస్తలేవు. ఇది ఏ ఊరు? నాంచారపల్లి. లారీలు పోతలేవు. దాదాపు ఒక 100 మంది రైతులు ఉంటారా? ఈజీగా 100 మంది ఉంటారు. పోనీ రోజుకు ఒక్కరికన్నా కాంట పెడుతుర్రా? ఒక్కరికి ఎక్కడిది, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పెడతారు. 4 రోజుల నుంచి ఒక లారీ కూడా రాలే. ఆ పెట్టినప్పుడు ఎంత మందికి పెడతారు కాంట? పెట్టినప్పుడు ఒక 5-6 పెడతారు. అంటే ఈజీగా 600 బస్తాలంటే ఒక 2 లారీలు పోతాయి. 2 లారీలు పోతాయి. ఇప్పుడు ఉన్నాయి, ఇంక 3 లారీలు నింపినాయి, లారీలు వస్తలేవు. అంటే బారదాండ్లలో పోసి నింపి పెట్టిర్రు. మరి అవి వాన పడితే ఇంకా మొలకలు వస్తాయి కదా. వస్తాయి, బస్తాలు కూడా నానిపోయినాయి కదా. అదే కదా మా గోస. మళ్ళీ నేనే వస్తా అంటుండు కదా. మరి మళ్ళీ ఇట్లా చేస్తే మంచిగానే వస్తాడు. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? రాములా. ఎన్ని ఎకరాలు వేసినవే? 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలు మొత్తం వడ్లే వేసినవా? మొత్తం వరి వేసినాం. అంతకు ముందు వేస్తోళ్ళా ఇట్లనే? అంత ముందుకు నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా వరి వేస్తున్నాం. ఇంత తక్లీఫ్ ఎప్పుడన్నా ఉన్నదా? ఎప్పుడు లేదు, ఇది మొదటిసారి. మరి ఎందుకట గిట్లా? అధికారులు పట్టించుకుంటలేరు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇక్కడ అమాలి వాళ్ళ వచ్చి పని చేద్దామంటే కూడా 20 రోజులు ఆపింది కలెక్టర్ మేడం. ఎందుకు? కలెక్టర్ మేడం ఏం చేసిందంటే, లాస్ట్ సారి ఏ రకంగానైతే వడ్లు నింపిరో కటింగ్ పెట్టుకొని, ఈసారి కూడా ఆ రకంగా నింపుకోండి మేడం. పట్టాలంటే ఇప్పుడు కుప్ప పక్క పండి కుప్ప పట్టాలంటే అక్కడికి ట్రాక్టర్ రాదు, సందు లేకుండా వడ్లు చాలా మంది వచ్చినాయి ఇక్కడికి. వీటి పోయినసారి కంటే ఇంకొక రెట్టింపు ఎక్కువ వచ్చినాయి ఇక్కడికి వడ్లు. దానివల్ల ఏమైందంటే పక్క బండి ఇంకొక బండి పెట్టి ఆ వడ్లు పట్టాలంటే సందు వీలు కాక పట్టలేకపోయినాం. కటింగ్ పెట్టుకొని డైరెక్ట్ నింపుకోరు మేడం. పోయినసారి ఎట్లా కటింగ్ పెట్టారు అట్లా నింపుకోరు. అంటే పోయినసారి కంటే ఎక్కువ కటింగ్ పెట్టించింది. ఒక క్వింటాల్కు 7 కిలోల దాకా కటింగ్ పెట్టించింది. అంటే అప్పుడు ఎన్ని కిలోలు కట్ చేయదు? 2 కిలోన్నర కట్ చేసుకొని నింపుకున్నారు అప్పుడు క్వింటాల్. 7 కిలోలు అంటే నష్టపోతాడు. 7 కిలోలు అంటే ప్రతి 100 క్వింటాలకు ఒక 7 క్వింటాల్ కటింగే అవుతున్నాయి. మళ్ళీ అక్కడ పోయినాక మళ్ళీ ఇంకా వేరే కటింగ్ పెడతారు. మళ్ళీ కిలోకి 2 కిలో మళ్ళీ కటింగ్ పెడతారు. అక్కడికి పోయినాక ఇంకేముంటది? రైస్ మిల్లు ఇప్పుడు విఎంసీ అని ఉంటుంది సిద్దిపేటలో, గోదాములు గవర్నమెంట్ గోదాములు ఉంటాయి, మిల్లు రైస్ మిల్లు అని ఉంటాయి. అక్కడ పోయినాక ఏం చేస్తారు వాళ్ళు, నాణ్యత తక్కువదని దానికి ఇది కారణాలు మళ్ళీ 1,00,000 చెప్పుకుంటే మళ్ళీ కటింగ్ పెడతారు. ఏ గ్రేడ్ కొంటలేరా? ఏ గ్రేడ్ అసలు బి గ్రేడ్ పెడతారు, పెట్టేదే బి గ్రేడ్. మళ్ళీ బి గ్రేడ్ కు మళ్ళీ ప్రతి 100 క్వింటాలకు 7 క్వింటాల దాకా కటింగ్ పెడతారు. ఎంత మంచిగా ఉండని బి గ్రేడ్, ఎంత బి గ్రేడ్ కంటే ఎక్కువ అసలు వస్తలేవు.
ఈ కటింగ్లన్నీ ఓనికి రైతుకు ఒక క్వింటాల్కు 2,000 నుంచి 2,150 రూపాయలు పడుతున్నాయి అంతే. ఇక్కడ గవర్నమెంట్ చెప్పేది ఏముంది 2,389 అని చెప్తుంది. ఈ కటింగ్లన్నీ ఓంగా రైతుకు ఏం మిగిలది. ఒక రైతు బంధు అయినా టైం పడితే రైతు బంధు కొరకే ఆశపడి వ్యవసాయం చేస్తారు తప్ప రైతు బంధు పడుతుంది. రైతు బంధు కూడా లేదు ఈసారి. ఈ గవర్నమెంట్ మారిన కాంచి రైతు బంధు లేదు. మొత్తం ప్రజలు అందరూ ఈ వ్యతిరేకత వచ్చింది మొత్తం. ఎట్లన్నా కానీ మళ్ళీ ఎట్లా గెలవమనుకొని రైతుల ఓట్లు కూడా కొనుగోలుకు ముందరకు వస్తలేరు. ముందరకు అధికారులను రోడ్డు మీదకి దింపి యుద్ధ ప్రాతిపదికన వడ్లు లిఫ్ట్ చేయాలి. వర్షాకాలం ప్రారంభమైంది, వర్షాలు పడితే మళ్ళీ రైతులు నష్టపోతారని చెప్పేసి కొద్దిగా ఆలోచన చేయాలి కదా. ఆలోచన లేదు. ఏదో ఒకటి కుంటిసాకు ఎక్కి అధికారులు వచ్చి చూసి ఏదో మన నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహారం చేసి మొత్తం ప్రజలను రైతులను గోస పెడుతుంది గవర్నమెంట్. ఇప్పుడు రైతులను ఇంత గోస పెట్టిన గవర్నమెంట్ చరిత్రలో ఎక్కడ లేదు. అంత ఘోరంగా గోస పెడుతుంది రైతులు. అంటే అప్పుడు కేసీఆర్ ను ఇదే రేవంత్ అన్నాడు కదా, 2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిను కేసీఆర్, వడ్లు కొనస్తలేదా రైతుల దగ్గర నుంచి అని. మరి ఈయన 3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండు కదా, ఏం చెప్తావన్నా? ఈ బడ్జెట్ కు సంబంధించి లెక్కలలో కాదు, యుద్ధ ప్రాతిపదికన కింది స్థాయి నుంచి పని జరగాలి. అంటే మీకు వడ్లు కొనాలి, కొంటే పైసలు ఇవ్వాలి. వడ్లు కొనాలి. వడ్లు కొన్నాక ఇప్పుడు మనం పైసలు ఏదైతున్నాయో 48 అవర్స్ లో పైసలు పడతాయి అన్నాడు. 48 అవర్స్ కాదు, 10 నుంచి 20 రోజులు అయినా కూడా పైసలు పడని వాళ్ళు ఉన్నారు. ఆ పైసలు పడగా కూడా రైతు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. నారు పోసుకున్న టైం వచ్చింది. వడ్లు కాలాలనే ఉన్నాయి, వడ్లు లిఫ్టింగ్ లేదు. దీనివల్ల ఇప్పుడు రైతు ఏమవుతాడంటే వెనకబడిపోతుంది. మళ్ళీ నాటేసి పంట వెనకబడిపోతుంది. అవగాహన లేదు. అసలు రైతుకి పంట వేసుకోవాలని అవదా అనే ఆలోచన లేకుండా వేస్తారు. ఈ వర్షాల వల్ల పెట్టుబడికి లేవు కదా. పెట్టుబడికి రావాలంటే ఇవి అమ్మిన లిఫ్ట్ అయితేనే కదా. మళ్ళా ఆ రకంగా గవర్నమెంట్ మొత్తం పెట్టుబడికి ఉంటాయి. అట్లా లేకపోతే గవర్నమెంట్ పైసలు ఈ రైతు బంధు ఎత్తనన్నా పెట్టుబడికి అంతుండే. ఇప్పుడు రబీ సీజన్ సంబంధించి రైతు బంధు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా ఇంకా పడుతూనే ఉన్నాయి ఆ రైతు బంధు. ఆ రైతు బంధు సరే ఎన్ని ఎకరాలకు పడ్డదన్న? నాకు రైతు బంధు లాస్ట్ టైము 2 ఎకరాలకు పడింది. 2 ఎకరాల 18 గుంటలకు పడింది. మొన్న సిద్దిపేట వచ్చి 9,000 కోట్లు రిలీజ్ చేస్తా అని చెప్పే కదా, అప్పటి నుంచి పడ్డదా? అవన్నీ పై మాటలు, టీవీల మాటలు తప్ప ఇంతవరకు రైతులకు పూర్తిగా రైతు బంధు అందింది లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంచేలి ఒక రైతుకు పూర్తిగా రైతు బంధు అందిన దాఖలాలు లేవు. రైతులమే, మేము కూడా రైతులమే కదా. ఆ రైతు రుణమాఫీ కూడా ఒక 100%లో ఒక 25% మందికి ఎవరికో, ఊరికి ఒక 10 మంది ఉంటే 2 3 అయింది అంతే. కానీ మేము కొంటున్నాము కావాల్సుకునే వేరే నాయకుల మాటలు ఇన్ని రైతులు ఇట్లా చేస్తున్నారని మాట్లాడుతున్నారు కదన్న వాళ్ళు. అసలు ఇక్కడికి వచ్చి మా గోస అడిగి తెలుసుకునే నాదు లేదు. వచ్చి ఇట్లా ఏందో మాకు అధికారం ఉంటే మేము ఏమో చేస్తుంటాం, ఇట్లా వేస్తాం అట్లా వేస్తుంటామని ఇంకా మీదికెళ్ళి అదేదో సింపతి లాగా వచ్చి మమ్మల్ని మాట్లాడిసిపోతారు. కానీ లారీలు వస్తలేవు. లారీలు రాకపోతే ఏం చేయాలి? కలెక్టర్ అమ్మ రావాలి, ఒక ఆర్టీఓ దగ్గర పెట్టుకోవాలి, ఏసీ రూమ్లలో కూర్చొని, ఏసీ ఆఫీసులలో కూర్చొని మాట్లాడు పని చేయించుడు అది కాదు, రోడ్డు మీదకి రావాలి. కలెక్టర్ అంటే పూర్తి బాధ్యతతోటి మాట్లాడాలి. అంతేగాని ఇక్కడ రైతులను ఆదేశించి ఇన్ని కట్టు పెట్టుకోవాలి, అన్ని కట్టు పెట్టుకోవాలి, అయితేనే తీసుకుంటారు, మీ వడ్లు కొనరు అని చెప్పేసి 20 రోజులు ఆపింది ఇక్కడ. దాంతో ఏమైపోయింది? వర్షం అనిపోయింది, మొన్న వెనకబడిపోయినాయి. 20 రోజులు కొననీయాలి. యుద్ధ ప్రాతిపదికన ఆమె కొనాలని చూడాలి కానీ మరి ఎందుకు కలెక్టర్ మేడం ఆపుతాంది? ఆమె రూల్స్ ఇప్పుడు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఆమె వచ్చి నిలబడి పని చేయాలని చెప్పేసి ఆమెకు ఉండాలి. అంతేగాని రైతులను ఇప్పుడు మేము మమ్మల్ని పట్టించుకోక మాకు రూల్స్ రుద్దాలని చూస్తే మేము కాయ కష్టం చేసుకొని పని చేసేవాళ్ళం. రేపు పొద్దుగాల నష్టపోతే ఎవడు పట్టించుకోవాలి? ఆమె అధికారం నుండి కూడా మమ్మల్ని అనగదొక్కాలి, మా మీద రూల్స్ పెట్టాలి. మాకు రూల్స్ మాకే ఉండేవి, వాళ్ళకు కూడా ఉంటాయి. ఇట్లా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించి రైతుల ఓట్ల కొనుగోలుకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ముందుకు రాకుండా ఎక్కడో ఉండి ఏసీ రూమ్లలో కూర్చొని ఏసీ కార్లలో తిరుక్కుంటా కాదు. ఒకసారి వచ్చి ఐకేబీ సెంటర్కి వచ్చి ప్రతి ఐకేబీ సెంటర్కు అధికారులను వచ్చి ఆ రోడ్డు మీద బండ్లు ఎందుకు వస్తలేవని చెప్పేసి ఆదేశించాలి. రోడ్డు మీద బండ్లు తీసుకొచ్చి పెట్టాలి. ట్రాక్టర్లు పెడితే ట్రాక్టర్లకు కిరాయి ఇస్తలేరు, డీజిల్ రేట్లు పెరిగినాయి. ఏ రకంగా చూసినా కూడా ఈ వ్యవసాయంను వెనకబడాలి కొట్టాలని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు వ్యవసాయానికి వ్యతిరేకత, రైతులకు వ్యతిరేక ప్రభుత్వం ఇది. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రకంగా యుద్ధ ప్రాతిపదికంగా వడ్లు నాణ్య కూడా వాటర్లకి ఎత్తి వడ్లు అయినాయి అప్పుడు. ఇప్పుడైతే ఆ వడ్లు నాణ్య మంచిగా ఉన్నా ఏ రకంగా ఉన్నా కూడా వడ్లను కొనుగోలుకు ముందుకు వస్తలేరు, వాళ్ళు కొనడానికి ఇష్టపడతలేరు. ఏమంటే రైస్ మిల్లులో వడ్లు ఖాళీ కాలేదు, లారీలు వస్తలేవు, అక్కడ దింపడానికి అమాలి లేరు. ఇదంతా చూసుకోవాల్సిందే. మాకు రైతులకు అవి చెప్పవలసిన విషయాలు అవి వాళ్ళు చూసుకోవాలి. అధికారులు ఉన్నారు, జీతాలు తీసుకుంటారు, వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయాలి. వాళ్ళు పనిచేయక మమ్మల్ని ఇబ్బంది పెడితే మేమేం చేస్తాం? మా దగ్గర ట్రాక్టర్లు ఉన్నాయి, మీ ట్రాక్టర్ల కిరాయి ఇస్తాం,
మీరు ట్రాక్టర్లు పెట్టరు వెంటనే మేము అమ్మాయిలను తెప్పించి దించిపిస్తాం అని చెప్పేసి యుద్ధ ప్రాతికాన వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడాలి చేయాలి పని నడుస్తారు చూడాలి కానీ అది పట్టించుకునేది లేదు చెప్పేటోళ్ళు లేరు. ట్రాక్టర్లు పెట్టుకుంటే మీరు కిరాయి ఇస్తారట వాళ్ళు కిరాయి ఇస్తే ట్రాక్టర్ పెడతారు కదా ఆ కిరాయి కూడా ఇస్తారు ట్రాక్టర్లకు. అంటే ముందుగా పెట్టమంటారు. మళ్ళీ లారీలు వాళ్ళు వచ్చి మాకు డీజిల్ రేట్ పెరిగింది మేము లారీలు పెట్టాము మాకు బస్తాకు మళ్ళీ మీరు అదనంగా పైసలు ఇస్తే లారీ పెడతామని చెప్పేసి ఇట్లా డిమాండ్ చేస్తారు. ఇన్ని రకాలుగా ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పడతారు రైతు ఎట్లా రైతు పరిస్థితి ఎట్లా? రైతును అనేటోని దేశానికి వెన్నెముక రైతు అని అంటారు కానీ రైతును లేకుండా ఈ గవర్నమెంట్ అనేది ముందు పోలేదు. అసలు నాకు తెలిసి ఈ గవర్నమెంట్ కొనతాలేది నాటి మధ్యలో ఏమో చేస్తుంది రైతులను ఏమో ఆగం చేస్తామని చూస్తారు కానీ రైతులు పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అనగదొక్కుతారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము చిన్న భిన్నమవుతుంది విచ్ఛిన్నమవుతుంది. రేవంత్ రెడ్డి అనేటోడు ఈ రకంగా చేసిరనుకో చాలా దెబ్బతింటాడు.